శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య శుద్ధ దశమి, తెల్లవారుజామున 3:40 వరకు. నక్షత్రం అశ్విని, రాత్రి 2:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వృశ్చికంలోను, రవి కుజ శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా ఎటువంటి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరించడం లేదు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మానసికంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసులో ఎటువంటి విషయం ఉన్నా దాని గురించి మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించడం వలన మీకు మానసిక ప్రశాంతత అనేది లభించేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో అయితే పాలు పంచుకుంటారు. కానీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలతను అధిగమిస్తూ అనుకూలత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఆర్థిక పురోగతి అయితే వీరికి ఈ రోజు సూచిస్తోంది. అయితే వీరి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. మీరు గనక ఆస్తులు లాంటివి అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఆశించినట్టుగా ఆర్థికంగా మీకు పురోగతి కూడా ఇందులో లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. దీంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి లేదా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి అనారోగ్య సూచన అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. పొదుపు పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి విషయంలోనూ రాజీ పడే తత్వం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో మాత్రం పాలు పంచుకుంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగానే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నం చేసే వారికి కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపావేశాలు రాకుండా చూసుకోవాలి. సమయానికి అంటే ఆహార నియమాలు లాంటివి పాటించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతో పాటుగా మీ యొక్క బంధువుల్ని, మిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈ రోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఆర్థికంగా మాత్రం మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగ్గా ఉండే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో మంచి మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి. అయితే మీరు మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సమయానుకూలంగా, పరిస్థితులకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ రోజు ప్రత్యేకించి మార్పులు అయితే గోచరించడం లేదు. ముఖ్యంగా ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆహార నియమాలు లాంటివి పాటించడానికి ప్రయత్నించాలి. తొందరపాటు చర్యల వలన, తొందరపాటు నిర్ణయాల వలన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించడం అనేది అవసరము. మీ యొక్క సంతానము, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. సంతానము, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి చదువు పట్ల ఏకాగ్రత అనేది లోపిస్తూ ఉంటుంది. పోటీతత్వ పరీక్షలకి ఎవరైతే విద్యార్థులు తయారవుతున్నారో వారు కూడా ఆశించిన దానికంటే కూడా, అంటే వీరు అనుకున్న దానికంటే కూడా వీరికి ఫలితాలు తక్కువగా లభించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు కానీ, లేకపోతే పాత బకాయిలు కానీ, వీటికి సంబంధించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వీరి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి వీరి కుటుంబ సభ్యుల దగ్గర చర్చించటం అనేది అవసరము. అయితే ఆధ్యాత్మిక చింతన, భావన అధికంగా ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితాలు కూడా మీకు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులను కలవటము, దీంతో పాటుగా మీ యొక్క స్నేహితులను, బంధువులను కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా కానీ ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీర్ఘకాలిక నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో వాటికి సంబంధించి మాత్రం మీ కుటుంబ సభ్యులతోటి లేదా మీ యొక్క జీవిత భాగస్వామితోటి చర్చించి తగిన విధంగా నిర్ణయం తీసుకోవటం అనేది అవసరం. సింహరాశికి చెందిన వారు ఈరోజు జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇక పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా పనుల మీద శ్రద్ధాశక్తుల్ని కనబరచరు అని మాత్రం చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి కనుక వీటికి సంబంధించి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం అనేది అవసరము, లేదా తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. మీ కృషికి తగిన ఫలితం లభించే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి వీరికి మాటతోటి వీరు ప్రతి పనిని నెక్కించుకుంటూ ముందుకు వెళతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాలలో మీరు గనక నూతన రుణ ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది లభిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా పూర్తవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. శారీరకమైన బడలిక అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం వలన నిందలు, అవమానాలు భరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారి వలన మోసపోవటం, అలాగే నూతన వ్యక్తులకి ఆర్థిక సహాయం చేయటం వలన కూడా ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు రుద్రకవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరికి వృత్తిపరంగా శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి పనులైతే పూర్తి చేస్తారు. ఇక వ్యాపార పరంగాను అలాగే ఉద్యోగ పరంగాను కూడా వీరి కృషికి తగిన ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా పురోగతి అనేది మాత్రం సూచిస్తోంది. అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. స్థిరాస్తి విషయాలలో మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ముందుకు సాగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి, వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా కోర్టు విషయాలు కానీ, స్థిరాస్తి విషయాలు కానీ ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నా కూడా అవి వాయిదా పడుతూ ఉండటం, లేకపోతే మీరు ఆశించినట్టుగా ఆ గౌరవ మర్యాదలు లభించకపోవటం, ఇవి మీకు నిరాశను మాత్రం కలిగిస్తాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తిని దర్శించుకోవటం, స్వామివారి ఆ స్తోత్రం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. మీ ఉద్యోగంలోనే మీరు చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, దీంతో పాటుగా వారి యొక్క ఉద్యోగము, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడం కోసం మీరు శ్రమిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, భాగస్వామ్యంలో మీకు నష్టం కలగటం లేదా నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారికి మాత్రం అనేక విషయాలలో ప్రయత్నం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క కుటుంబము, వీరి యొక్క ఉద్యోగము, వ్యాపారము, వీటితో పాటు ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడులు, ఇలాగ ప్రతి విషయం గురించి కూడా మీరు 1-2 సార్లు ఆలోచన చేసుకొని దాని తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనారోగ్య సంబంధంగా కూడా వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టాంపింగ్ కానీ, వీసా కానీ, పాస్పోర్ట్ కానీ ఇలాంటి విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వ్యాపారస్తులకి ఇబ్బంది అనేది గోచరిస్తోంది. కానీ మీరు నెమ్మదిగా ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు కృషి ఎక్కువగా పెడుతూ ఉంటారు. అయితే కృషికి తగిన ఫలితం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన లాభం లభించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఈరోజు సెలవులు తీసుకోవడం కానీ, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి శ్రద్ధ చూపించే అవకాశాలు గోచరించడం లేదు. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక పాత బకాయిలు, రుణాలు తీర్చటము, నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో అయితే మంచి మార్పులు కనపడుతున్నాయి. అయితే మీరు తప్పులు చేయకుండా ఉండేందుకు మాత్రం ప్రయత్నం చేయాలి. నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. వృత్తిలో రాడింపు గురించి, అలాగే మీ గౌరవ మర్యాదలు పెరగటం గురించి మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు.
కుంభరాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది అవసరము. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలనంటే మీ పాత బకాయిలు తీర్చడం కోసమని నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ ఆస్తులకి సంబంధించి మీరు తనఖాలు లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక స్థిరాస్తి విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల సంపద లేదా మీ స్థిరాస్తుల పైన ఆర్థికంగా మీరు మార్పులు లేదా పురోగతి కోరుకుంటుంటే అందులో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అయితే గోచరించడం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించవు. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి ఎటువంటి మార్పులు కూడా గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఉదయం 7:25 బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి ధనుస్సు సంక్రమణం జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. బుధుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో గుమ్మడికాయ దానం ఇవ్వాలి. నానబెట్టిన పెసలు లేదా పెసరపప్పు గోమాతకు ఆహారంగా తినిపించాలి. తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసికోట దగ్గర ఆవు పాలతో కానీ శుద్ధోదకంతో కానీ తులసికోటకు అర్ఘ్యం విడిచిపెట్టి ప్రదక్షిణలు చేయాలి. అలాగే బుధుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా బుధుడు విశేషంగా యోగించి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 17 సార్లు పఠించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అలాగే ఈరోజు గణపతి ఆలయ దర్శనం ద్వారా కూడా బుధుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ భూమిని ఆయన రత్నగర్భని చేశాడు. సమస్త ఐశ్వర్యములకు ఆలవాలమేది అంటే భూమియే. అందుకే దీనికి వసుంధర అని ఒక నామకరణం. బయట ఎంతమంది ఉన్నారు లెక్క కట్టచ్చు, ఎన్ని వాహనాలు ఉన్నాయి లెక్క కట్టచ్చు, ఎంత ఇంధనం అవసరం అవుతుంది లెక్క కట్టచ్చు. భూమి లోపల ఎంత ఇంధనం ఉంది ఎవరూ చెప్పలేరు. ఎన్ని సంవత్సరాలుగా ఎంత ఇంధనం మనం వాడేస్తున్నాం, మళ్ళీ అంత ఇంధనం భూమిలోంచి ఎలా పైకి వస్తోంది. ఎన్ని రత్నములు ఉన్నాయి, ఎన్ని వజ్రములు ఉన్నాయి, భూమిలోంచి ఎన్ని మార్లు విత్తనాలు వేస్తే అన్ని మాటలు పంటలు పండి ఎన్నిసార్లు పంట పండుతోంది. ఎన్ని కోట్ల మంది అన్నం తిని కడుపు నింపుకోగలుగుతున్నారు, ఎన్ని ప్రాణులు ఈ భూమి మీద నిలబడి జీవించగలుగుతున్నాయి. ఇవన్నీ చేసినటువంటి వాడెవరో ఆయన సమస్త భోగములకు కారణమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ భూమి లోపల నిక్షేపించాడు. ఓ అభ్రకం దొరికిందనుకోండి భూమిలోనే, వజ్రాలు దొరికితే భూమిలోనే, రత్నాలు దొరికితే భూమిలోనే, ఏదో వాహనాలు నడుపుకోవడానికి కావలసినటువంటి ఇంధనం దొరికితే భూమిలోనే, పొయ్యి వెలిగించుకోవడానికి ఇవాళ వాడుతున్నటువంటి ఇంధన స్వరూపమైనటువంటి వాయువు లభిస్తే భూమిలోంచి, ఇన్ని లభించేది భూమిలోనే. ఇన్నిటినీ భూమిలో ఉంచాడు కాబట్టి భూమి లోపల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం భోగాలను అనుభవిస్తున్నాం. అవి లేని భూమి అయ్యుంటే భూమి పండదు, ఇందులో విత్తనాలు వేస్తే ఏం రావు అన్నారు అనుకోండి. అప్పటికి విత్తనాలు ఏమున్నాయో ఒకవేళ ఉంటే అవి తిన్న వాళ్ళతో సరి, ఇక ఆ తర్వాత బతకవలసిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఈ ప్రశాంతత అసలు ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఒక్క గింజ వేస్తే మళ్ళీ 4 గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చిన వాడెవరు? పరమాత్మ. దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. భూమి యొక్క నిడివి మారదు,
కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర. ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవిందా. కాదు, అన్నీ ఉన్నాయి, ఆవిడకి కదలడం అలవాటు ఉందనుకోండి, ఇక ఎవరికైనా శాంతి ఉంటుందా? అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు. ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని. భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే. భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు. అచల అని పేరు భూమికి, అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల. అటువంటి భూమి రాజుల చేత పరిపాలింపబడుతుంటుంది.